వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అందరూ పండుగ వాతావరణంలో ఉండగానే ఎక్కడ జరిగిన విధంగా మన పార్వతీపురం ఈరోజు బస్ స్టాండ్లో పార్సెల్లో క్రాకర్స్ పంపించడం అనేది నిజంగా ఇలాంటి దుశ్చర్య చేసిన వాళ్ళకి ఏమనాలో అర్థం అవట్లేదు. బస్సులో పంపించున్నారు దాన్ని, ఇంకా బస్సులో ఇంకా అదేమైనా ప్రమాదం జరుగుంటే బస్సులో ఎంతమందికి అయ్యారు. దీనిపైన ఇప్పుడే పోలీసులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైతే పంపించారో 5 పైన కూడా కానీ కఠినంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు మీడియా ముఖంగా పార్వతీపురం ప్రజలందరికీ కోరుకుంటున్నాను. దీపావళి మన పండుగల్లో అతి పవిత్రమైనది. మనమే కాకుండా ఇప్పుడు ప్రపంచం మొత్తం చేసుకుంటున్నట్టు దీపావళిని మనం ప్రపంచానికి ఒక నిదర్శనంగా మంచి పైన చెడు పైన మంచి ఒక విజయానికి ప్రతీకగా చేసుకుంటున్న దీపావళిని ప్రతి ఒక్కరు పార్వతీపురంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకుంటున్నాను. మీ వాణిగా, మీ శాసనసభ్యునిగా కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. క్రాకర్స్ కాల్చే విషయంలో కానీ, అలాగే ఈ బాంబులు యువకులు మరి ఎక్కువ ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ తారాజువులు ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి అనే వాటిపైన కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీలైతే మాత్రం ఈ పండగని సాంప్రదాయకంగా దీపావళి అంటే దీపాల వరుసని అంటే ఒక పద్ధతిగా చేసుకునే విధంగా తిరిగి మళ్ళీ పునఃప్రారంభించండి. ప్రమాదకరంగా ఉండే క్రాకర్స్తో చాలా భద్రంగా జాగ్రత్తగా ఉండాలని మీ ద్వారా మీడియా ద్వారా పార్వతీపురం ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. సేఫ్ దీపావళి, హ్యాపీ దీపావళి అందరికీ. అయితే ఈరోజు ఘటన 4 శతగతులను కూడా చూడడానికి వెళ్తున్నాను. అది కొంచెం మమ్మల్ని ఇప్పుడు కలిసివేసిన విషయం. ఆ వీడియోస్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది, బాధగా ఉంది. వాళ్ళ కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాను. మరొకసారి పార్వతీపురం ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సేఫ్గా చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు శ్రీకాంత్. ఏజెంట్ చేస్తున్నాను ఆర్టీసీలోని. డ్రైవర్ ఒక బాక్స్ తీసుకొని వచ్చారు, అది కలర్స్ అందుకొని అక్కడ ఎక్కేసరికి అది బ్లాస్ట్ అయిపోయింది మొత్తం ఇదంతా. డ్రైవర్ అక్కడ ఆన్ ది స్పాట్ లో ఉన్నారు. ఆన్ ది స్పాట్ లో డ్రైవర్ తీసుకొచ్చిన కలర్స్ వచ్చిన ఎక్స్ట్రా డ్రైవర్ తెచ్చిన డ్రైవర్ కూడా మొత్తం బ్లడ్ అయితే తీసుకెళ్లారు. ఎక్కడ నుంచి పార్సల్ అంటే కొద్దిగా ఎల్ఆర్ నెంబర్ దొరికితే కానీ మేము అది చేసి చెప్పడం వచ్చింది. ఏంటంటే ఆ సౌండ్కి మేము ఏదైనా భయపడిపోయాం, కానీ తీరా చూస్తే మాత్రం దీపావళి సాంగులు అంటున్నారు. ఇది దీపావళి సాంగులు నాకైతే అనుమానం. ఎందుకంటే దీపావళి సాంగులు అంటే ఒకటితో ఒకటి అడ్డుకోవాలి. ఇది ఆ విధంగా జరగలేదు. ఒకటే సౌండ్, ఆ సౌండ్కి ఇక్కడ ఉన్న సామాన్లన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా మనుషులు కూడా ప్రాణహానిగా 2 కళ్ళు కూడా బాగోలేదు, పూర్తిగా 2 కళ్ళు కూడా పోయే స్థితిలో ఉన్నాయి. ఇదైతే మీరు కొంచెం గమనించాలి, కొంచెం ఎంకరేజ్ చేయించాలి. ఇదైతే దీపావళి సాంగులు అయితే కాదు. మరి అది ఏదో కొంచెం ఎంకరేజ్ చేస్తే మంచిది. ఎందుకంటే అక్కడ ఉన్నాను నేను ఆటో డ్రైవర్గా. సో ఈ కళ్ళారా చూసాను కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు. మేమే చాలా భయం. దీపావళి సాంగులు గోడ బొమ్మైనా అంత సౌండ్ రాదు, కానీ అది సౌండ్ మరింతగా ప్రాణాన్ని కలిగించే విధంగా అది ఉందంటే కళ్ళు మొత్తం బాడీ మొత్తం పూర్తిగా తక్కువగా ఊడిపోయి మొత్తం ఆయన పరిస్థితి చెప్పడానికి అయితే అంత ఘోరంగా ఉంది. విజయనగరం నుంచి ఈరోజు పార్సల్ వచ్చింది. అది ఫ్యాన్సీ అని చెప్పి బుక్ చేశారు. అది డ్రైవరు కలర్స్ ఇచ్చినంటే కలర్స్ తెచ్చి ఇక్కడ పెట్టినాక అది ఐటమ్ అనేది బ్లాస్ట్ అవ్వడం జరిగింది. దానివల్ల కలర్స్కి నెక్స్ట్ డ్రైవర్ వచ్చిన డ్రైవర్కి నెక్స్ట్ ఇక్కడ రిక్షా అతను ఉంటాడు అతనికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు, తీసుకెళ్ళి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.